హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాల్తీస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాం. అలానే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ 4 డేస్ నుంచి అయితే శివాజీ గారి గురించి అయితే వైరల్ అవుతుంది కదా న్యూస్. దీని గురించి కొంచెం నాకు తెలిసిన విధంగా అండ్ నేను మనస్ఫూర్తిగా అయితే మాట్లాడాలనుకుంటున్నాను. సో తప్పు ఉంటే దయచేసి ఏం తప్పులు ఉన్నాయో చెప్పండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కదానికి నేను రిప్లై కూడా ఇస్తాను. ఇక మ్యాటర్లోకి వస్తే, శివాజీ గారు మాట్లాడిన మాటల గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కొంతమంది పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు, మరికొందరు అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. నా అభిప్రాయం మాత్రం ఈ రెండింటికి కొంచెం మధ్యలో ఉంటుంది. శివాజీ మాట్లాడిన కొన్ని విషయాలు నాకు నిజంగా కరెక్ట్గానే అనిపించాయి. సమాజంలో జరుగుతున్న కొన్ని నిజాల్ని బయటకు చెప్పడానికి ధైర్యం చాలా కావాలి. ఆ ధైర్యం నేను ఆయనలో చూశాను. నాకు చాలా స్పష్టంగా కూడా కనిపించింది. కానీ అదే సమయంలో ఆయన ఏవైతే పదజాలాన్ని వాడాడో అది కొంచెం ఖండించదగ్గదే. అది మాత్రం నాకు నచ్చలేదు. అంటే విధంగా చూసుకుంటే అదే సమయంలో ఆ పదాలు కాకుండా ఇంకా డైరెక్ట్గా అసలు ఉన్న పదాలే వాడితే అది కరెక్ట్ అన్నట్ట కాదు కదా. అందుకనే అవి అనలేకనే ఇండైరెక్ట్గా ఇలా చెప్తే కూడా కొంతమందికి ఎందుకు మిస్టేక్గా అనిపించింది నాకు అర్థం కాలేదు. కొంతమంది వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు కదా, మరి దాని కింద ఇలానే కామెంట్స్ వస్తాయి. మిగతా దాని కింద అన్నిటికీ లైక్స్ ఇస్తూ పోతారు. మరి పర్టికులర్గా ఆ కామెంట్ని చదివినా కూడా రెస్పాండ్ ఎందుకు అవ్వరు? ఇంత ముందు కూడా ఇలాంటి వర్డ్స్ చాలామందే వాడారు. వీటికి రెస్పాండ్ అవ్వని వాళ్ళు ఇప్పుడు శివాజీ గారు మాట్లాడినందుకే ఎందుకు రెస్పాండ్ అయ్యారు? ఈ విషయం మీద నేను ఇంకొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ఒక విషయం మాత్రం చెప్పాలి, మాట కరెక్టే అయినా మాట చెప్పే విధానం కూడా చాలా ముఖ్యం. అవసరం లేకుండా తిట్టే మాటలు వాడడం ఆ విషయం యొక్క విలువను తగ్గిస్తూ ఉంటుంది. అది ఒక్కటే నాకు తేడాగా అనిపించిన మైనస్ పాయింట్. అసలు విషయానికి వస్తే డ్రెస్సింగ్ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది. చాలా మంది అనుకుంటున్నారు ఫారెన్లో ఎంత చిన్న బట్టలు వేసుకున్నా ఎవ్వరికి ఏమనిపించదని. అది ఒక రకంగా నిజమే. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఉంది ఇండియాలో, అంటే భారతదేశంలో. మన దేశానికి ఒక కల్చర్ ఉంది, ఒక సామాజిక నేపథ్యం ఉంది. ఫారెన్లో వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్, వాళ్ళ సొసైటీ అలవాట్లు వేరే. ప్రజలు ఆ విధంగా ఆలోచిస్తారు. కానీ అదే డ్రెస్సింగ్ని మన భారతదేశంలో మన పరిసరాల్లో అదే విధంగా ఫాలో అవ్వాలనుకోవడం కొన్ని సందర్భాల్లో సరైనదైతే అస్సలు కాదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫారెన్లో కూడా మీరు వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ కంటే ఇంకా వేరేలా చాలా విపరీతంగా, అంటే చూడలేనంతగా వేసుకుంటే వాళ్ళు కూడా వింతగానే చూస్తారు. కొన్నిసార్లు విమర్శిస్తారు, కొన్నిసార్లు మాటలు కూడా అంటారు. మనం వినలేదు కాబట్టి అంటే మనం మంచి చేసుకున్నట్ట, శివాజీ గారు కేవలం చెప్పారు కాబట్టి మీరు చేసినట్ట, ఇదైతే నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇది కేవలం ఇండియాలోనే కాదు, ప్రతి దేశంలోనూ సొసైటీకి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే ప్రశ్నలు రావడం సహజం. నా పాయింట్ ఏంటంటే, స్వేచ్ఛ ఉండాలి, తప్పు లేదు. కానీ అదే సమయంలో మన పరిసరాలు, మన సంస్కృతి, మన చుట్టూ ఉన్న సమాజం కూడా మనకు గుర్తుండాలి. శివాజీ గారు చెప్పిన మాట అర్థం ఉందని నేను భావిస్తున్నాను. కానీ అదే విషయాన్ని శాంతిగా, గౌరవంగా చెప్పి ఉంటే అది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేది, పాజిటివ్గా ఒకటి ఏంటంటే, నిజం చెప్పడం తప్పు అస్సలు కాదు, కానీ తిట్టడం అనవసరం. మాటల్లో బలం ఉండాలి కానీ అవమానం ఉండకూడదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు దీన్ని సమర్థిస్తున్నట్టయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేను మీ ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. మీకు ఏమనిపించింది? శివాజీ గారు మాట్లాడిన ఎంతవరకు కరెక్ట్? మీకు కూడా కరెక్ట్ అనిపించిందా లేదా? కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఫైనల్గా అసలు చీర కట్టుకోండి, మంచిగా డ్రెస్సింగ్ ఉంచుకోండి అని చెప్తే కూడా ఆడవాళ్ళకి ఎందుకు నచ్చట్లేదో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. దీనికి మహిళా సంఘాలు కూడా తనని పిలిచి వార్నింగ్ ఇవ్వడం ఏంటనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. మంది హీరోలు కూడా శివాజీ గారికి యాంటీగా నిలబడి హీరోయిన్స్ని సమర్థిస్తూ ఉన్నారు. హీరోయిన్లు బట్టలు సక్రమంగా వేసుకుంటే ఇదంతా ఎందుకు వస్తుంది చెప్పండి? వాళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని అక్కడికి వచ్చి లూలు మాల్లో ఇలా చికాకైంది అది ఇదని చెప్పి దానివల్ల తను మంచిగా వేసుకోండి అని చెప్పడం కూడా ఒక తప్ప. చీరలు కట్టుకోండి, అందంగా ఉంటారు, ప్రకృతితో సమానమని అంత మంచిగా పోల్చిన వ్యక్తిని వీళ్ళు నిందిస్తున్నారు చూసారా? అసలు వీళ్ళు నిజంగా నాలెడ్జ్ లేని వాళ్ళు. చదువుకున్నా కానీ వీళ్ళ చదువు ఎందుకు పనికిరాందే అని చెప్పాలి. అలానే ఇంకా మహిళా సంఘాలు అయితే తన్ని పిలిచి క్షమాపణ ఎందుకు అడిగారు నాకు అర్థం కావట్లేదు. తెలిసినంత వరకు శివాజీ గారు చేసింది, చెప్పింది చాలా 100%లో 100% కరెక్టే ఉంది. ఒక చీర కట్టుకొని మంచిగా పద్ధతిగా ఉండడం అది చెప్పినందుకు చాలా మంది తనకి రివర్స్ అయ్యారు. ఏంటో కలికాలం అనిపిస్తుంది. సో మీరైతే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. అలానే హైప్ ఇచ్చేసి సూపర్ థ్యాంక్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.